హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఈరోజు మార్కెట్లో మన వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఏ విధంగా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా కనుక ఈ స్ట్రాటజీ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఉంటుంది, జాగ్రత్తగా అది వాచ్ అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, ఇక మీ అందరికి తెలిసిన ప్రకారం ఇక వాల్యూమ్ బేస్డ్లో ఇక్కడ మనం ఒక వాల్యూమ్ అనే ఇండికేటర్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి, సో నేను ఇప్పుడు వాల్యూమ్ అనే ఇండికేటర్ని ఒకటి వెళ్ళి యాడ్ చేస్తాను. ఓకే, వాల్యూమ్ అనే ఇండికేటర్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ అనే ఇండికేటర్ని యాడ్ చేసాం కదా. చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రీవియస్ డే వాల్యూమ్ హై వాల్యూమ్ క్యాండిల్ని మనం తీసుకోవాలి. కరెక్ట్, ఇది కూడా దాని బాడీనే మనం మార్క్ చేసుకుంటాం. ఇది కూడా మార్క్ చేసాం. క్లియర్. ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటి, దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే బై, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ యాక్చువల్గా. సో మనకి ఇవాళ అదృష్టం కొద్దీ దీని దగ్గరే 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ రీట్రేస్మెంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి, ఇట్లా కూడా చేయొచ్చు. లేదు ఇది గ్యాప్ మీకు కిందకు ఓపెన్ అయింది అనుకున్నప్పుడు మీరు ఈ పద్ధతిలో అయినా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అంటే దీని కింద ఓపెన్ అయింది కాబట్టి లో మార్క్ చేసుకోండి. ఇట్లా కూడా చేయొచ్చు. లో మార్క్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ దీని హై నుంచి ఈ లోకి డిఫరెన్స్ తీయాలి. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఈ హై అంటే ఏంటి, దీని ఓపెన్ ఎక్కడ ఉంది, 23,752.8 23,752 ఎంత ఉంది, 85 752.85 కరెక్ట్. మైనస్ రైట్, దీని లో ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఎంత ఉంది, 22,663 23,663.4. ఇట్లయినా మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, 23,663.4 ఇట్లయినా మీరు డిఫరెన్స్ తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇట్లా దీని కింద 2 రెడ్ పడ్డా కూడా మనం సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు కాదనుకుంటే ఇట్లా ఫస్ట్ క్యాండిల్ కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు డివైడెడ్ బై ఏం చేయాలి, దీన్ని 4 చేస్తే అంతా 22 పాయింట్స్ వచ్చింది. రైట్, ఈ 22 పాయింట్స్ ఏం చేయాలి, ఈ లోకి యాడ్ చేయాలి, తీసివేయాలి. కరెక్ట్, ఎందుకంటే డౌన్ సైడ్ కింద ఓపెన్ అయింది కాబట్టి. అప్ అయితే హైకి కలుపుకుంటాం, తీసివేస్తాం. లో సైడ్ అయితే లోకి కలుపుతాం, తీసివేస్తాం. కరెక్ట్. ప్లస్ దీని లో ఎంత ఉంది, 23,663 క్లియర్. 0.4 జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 23,685 అంటే 686 దగ్గర నేను ఒక గ్రీన్ లైన్ గీస్తాను. 23,686 ఇవ్వండి, ఇక్కడ ఒక గ్రీన్ లైన్ గీస్తాను. ఓకే, ఇది దాటితే నాకు దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే బై చేస్తాను. క్లియర్. దీని ప్రకారం ఓకే. లేదు దీని ప్రకారం మీరు సెల్ చేస్తా అంటే చేయండి, నో ఇష్యూస్. ఓకే, ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేస్తాను. ఇప్పుడు అట్లా 23,663.4 మైనస్ ఎంత, 22.4 తీసేస్తే ఎంత, 641 23,641. ఇట్లా మీరు లైన్ వేసుకుంటారు, 641. రైట్, ఇక్కడ ఒక రెడ్ లైన్ లాగా పెట్టుకోండి. క్లియర్. ఇప్పుడు దీని ప్రకారం ఏంటి, దీనిపైన నాకు ఎక్కడైనా 2 రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయా అంటే ఫస్ట్ క్యాండిల్ వదిలేయాలి, ఎందుకంటే మనం ఫస్ట్ క్యాండిల్ లో తీసుకున్న తర్వాత కదా ట్రేడ్ చేసేది. సో దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు ఎప్పుడైనా. ఓకే, దీని తర్వాత ఎప్పుడైనా చూడండి, ఎక్కడ పడలేదు కదా. కరెక్ట్. సో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సెల్లింగ్ ఆపర్చునిటీ దీని ప్రకారం ఎక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. సో మనం పుట్ సైడ్కి వెళ్తాం. చూడండి, ఎప్పుడు పుట్ సైడ్కి వెళ్తాం, క్లియర్గా చూడండి మన రీట్రేస్మెంట్ వచ్చిందా లేదా. కరెక్ట్గా చూడండి, మన జోన్ దగ్గరికి రీట్రేస్మెంట్ వచ్చింది. ఇట్లా మన స్ట్రాటజీ అనేది ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీని ప్రకారం కూడా మీరు సెల్ చేసిన ఇవాళ 2 టైప్స్ ఆఫ్ సెల్లింగ్ చేయొచ్చు. దీని కింద సెల్ చేయొచ్చు, లేదు అంటే 4 లైన్స్ వేసుకొని అదే ఇట్లా లైన్స్ వేసుకొని ఇక్కడ కూడా సెల్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఇక్కడ. రైట్, ఇప్పుడు మీరు ఇక్కడ కనుక సెల్ చేస్తే మళ్ళీ అగైన్ క్యాండిల్ లెంత్ మీకు టార్గెట్. ఓకే, టైం లెంత్ ఉంది, వాల్యూమ్ క్యాండిలే మనకి 40 పాయింట్స్ ఉంది. రైట్, 40 or 41 పాయింట్స్. సో ఎవ్రీ 40 పాయింట్స్కి మనకు ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, ఎవ్రీ 40 పాయింట్స్కి ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎక్కడి నుంచి మనకి ఒకవేళ మీరు ఇక్కడ సెల్ చేసి ఉంటే ఇక్కడి నుంచి 40 పాయింట్స్ పెట్టుకోండి, ఒకవేళ ఇక్కడ సెల్ చేసి ఉంటే ఇది తీసుకుంటే ఇట్లా 40 పాయింట్స్ పెట్టుకోండి. ఇవన్నీ ఇక్కడ 40 పాయింట్స్ నేను రఫ్గా పెడుతున్నాను ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా
వాల్యూస్ పెట్టుకోండి. ఇక్కడ ఇది ఫస్ట్ టార్గెట్స్ అని నేను బ్లాక్ లైన్లో పెడతాను. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టార్గెట్, రైట్. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ టార్గెట్ దిగాక మళ్ళీ ఏంటి, సెకండ్ టార్గెట్ అగైన్ 40 పాయింట్స్ పెట్టండి. ఓకే, ఇక్కడి నుంచి అగైన్ సెకండ్ టార్గెట్ 40 పాయింట్స్, ఏమంటే 40 ఎస్, ఇది 40 పాయింట్స్, ఇది సెకండ్ టార్గెట్. చూడండి, మళ్ళీ సెకండ్ టార్గెట్ దాకా వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడిపోయింది, రైట్. సో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ 40 పాయింట్స్, ఇట్లా మీరు టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, నేను థర్డ్ పార్ట్లో చెప్తాను ట్రైనింగ్ స్టాప్ లాస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను పెట్టినప్పుడు అందులో చూడండి, మీకు తెలుసు. ఇదిగోండి మళ్ళీ అగైన్ ఇది థర్డ్. ఈ రకంగా మీరు చూడండి. ఇవన్నీ మనం బ్లాక్ లైన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది, రైట్. ఇది బ్లాక్ లైన్, ఈ టార్గెట్స్ అన్ని మనం ఏం చేద్దాం, బ్లాక్ లైన్ చేద్దాం. క్లియర్. సో ఇట్లా మన 4 లైన్ వాల్యూమ్ బేస్డ్ స్ట్రాటజీ ఇంత పర్ఫెక్ట్గా పనిచేసింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసినా పర్లేదు, ఇక్కడ సెల్ చేసినా కూడా మీకు చూడండి 1 2 3 టార్గెట్స్ అనేవి హిట్ అయిపోయినాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన జరిగిన వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఓకేనా, సో మీకు ఏమైనా తప్పులు చేసి ఉంటే కనుక చూడండి, జాగ్రత్తగా వాల్యూస్ వేసుకొని మీరు ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, రైట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.